హాయ్ అందరికీ. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. ఈ వీడియో సాటర్డే రోజు తీసిన. సాటర్డే రోజు మాకు మార్కెట్ ఉంటుంది. శనివారం అంగడి అంటారు. ఇక ఇంట్లో అయితే కూరగాయలు లేకుండే, కూరగాయలు తీసుకుందామని మార్కెట్ వచ్చినాం. ఇక మా ఆయన అయితే ఇక్కడ ఉల్లిగడ్డలు తీసుకున్నాడు. ఇక అసలు వీడియో తీసినప్పుడు అసలు ఫేస్ అస్సలు చూపించొద్దు అంటాడు. కానీ సాటర్డే రోజు అయితే బాగా ఓవర్ చేసిండు. అన్నింటినీ చూపించుకుంటూ ఇక జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డలని చూపించుకుంటూ కొంచెం ఓవరే వేసిండు. ఇక దాని తర్వాత పప్పుల్లో వేసుకోవడానికి అస్సలు ఎల్లిపాయలు లేవు. అందుకే ఎల్లిపాయలు అయితే ఇక్కడ తీసుకుంటున్నా. అన్నీ ఒకటే చోట తీసుకుంటే కొంచెం డబ్బులైనా తక్కువ ఉంటాయి. మనం ఎప్పుడూ వెళ్తాం కాబట్టి వాళ్ళు కొంచెం ఇంకా చూసి మంచిగా ఇస్తారని ఒకటే దగ్గర తీసుకోవడానికే ఇష్టపడతా. ఇక దాని తర్వాత చిక్కుడుకాయలు కూడా తీసుకున్నాం. తర్వాత తోటకూర కూడా తీసుకున్నాము. ఇక ఈ వీడియో ద్వారా మీకు ఒక విషయం చెప్పనా? చూసేవాళ్ళు చాలామంది అనుకుంటారు కదా, మా ఇంట్లో నాదే పై చెయ్యి, నేనే శివగామి అని అనుకుంటారు. కానీ కరెక్ట్గా చెప్పాలా, అసలు మా ఆయననే తెలుసా మోనార్క్. ఎవ్వరి మాట వినా నాదే పై చెయ్యి అన్న ఫీలింగ్ ఉంటుంది ఆయనకి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి ఎవరు తీసుకుంటున్నారు, ఎవరి చేతుల మీదుగా నడుస్తుంది, ఆయన చేతుల మీదనే నడుస్తుంది. నా పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాం ఆయనని. ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్, డ్రెస్సెస్, చెప్పల్స్, ఇట్లా ప్రతి ఒక్కటి ఆయన చేతుల మీదనే నడుస్తుంది. నేను జస్ట్ పక్కన నిల్చుంటే ప్రేక్షకురాలు లెక్క, ఆయన తీసుకున్నవి సరే ఓకే అని అంట. అంతకుమించి ఏం చెయ్యను. ఎందుకంటే నేను తీసుకున్నవి ఆయన అస్సలు మెచ్చాడు. ఇక ఆయన మెచ్చకపోతే నేను తీసుకొని వేస్ట్, నాకు అస్సలు మంచిగా అనిపించదు అని చెప్పి ఆయనకే చెప్తా. అందుకే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆయననే తీసుకుంటాడు. చాలామంది అనుకుంటారు కదా, పెళ్ళానికి ఏ ఇబ్బంది కలిగేయకుండా పాపం హస్బెండ్ బాగా చూసుకుంటాడని చెప్పి అనుకుంటారు. ఓకే, చూసుకుంటాడు. కానీ ఈ విషయం అయితే తప్పు. నేను తీసుకున్నవి ఆయన మెచ్చాడు కాబట్టి ఆయన చేతుల మీదుగా నడిపిస్తాడు అంతే. మీకు కొంతమందికి క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నా. ఇక కావాల్సినవి అయితే అన్నీ తీసుకుంటున్నాం. మాతో పాటు మా చెల్లె కూడా వచ్చింది కూరగాయలు తీసుకుంటా అని. ఇంట్లో అయితే కూరగాయలు అయిపోయినాయంట. ఇక మాతో పాటే వచ్చి కూరగాయలు కొనుక్కుంటుంది. ఇక అన్నీ కలిపి అయితే కూరగాయలు ఒక దాంట్లోనే వేసుకుంటున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి వాళ్ళని సపరేట్ చేసుకోవాలి. ఇక కవర్స్ అయితే కొంతమంది అయితే అస్సలు ఇస్తలేరు, బ్యాన్ చేసిళ్ళు, అస్సలు మేము ఇవ్వము అని. ఇక వాళ్ళకి మాకి అన్నీ కలిపి ఒకే దాంట్లో వేసుకుంటున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత సపరేట్ చేసుకోవడం బెటర్ అనిపించి. ఇక కాసేపటి తర్వాతే నా బిడ్డ అయితే సోడా బండి కనిపించేసరికి ఫుల్ ఏడ్చింది. నాకు తెలుసు సోడా తాగిపియొద్దు అని, కానీ అక్కడ ఆమె వేసే అల్లరికి, ఆమె ఏడ్చే ఏడుపు భరించలేక ఇక నేనైతే కొంచెం తాగిన తర్వాత ఆమెకైతే ఇస్తున్నా. కొంచెం నా కొడుకు తాగిండు, నా బిడ్డ కూడా తాగింది. పిల్లల్ని కంట్రోల్ చేయలేం కదబ్బా బయటికి వెళ్తే. ఇక ఏం చేస్తాం, తప్పు. అది తాగిపియద్దు అని తెలిసినా కూడా కొన్ని సందర్భాలలో తప్పదు. ఇక దాని తర్వాత ఇక్కడైతే పల్లికాయలు కూడా కొనుక్కున్నాం. నా బిడ్డకి బ్లడ్ బాగా తక్కువ ఉంది. డాక్టర్ అన్నారు కదా, పల్లికాయలు బాగా ఉడకబెట్టి తినిపించాలి అని. అందుకే పల్లికాయలు తీసుకున్నాం. ఇక నడుచుకుంటూ వెళ్తున్నాం. నా బిడ్డో దిక్కు, నా కొడుకో దిక్కు, నేనో దిక్కు అన్నట్టు తిరుగుతూనే ఉన్నాము మార్కెట్ అంతా. ఇక దాని తర్వాత కందగడ్డలు అయితే మంచిగా ఉన్నాయి. ఎక్కువ రేటు ఉన్న కాడేమో అస్సలు బాగాలేవు. ఈ గంపలు 20 రూపాయలకి ఒకటని చెప్పింది. లాస్ట్కి మా ఆయన బేరమాడి 30 రూపాయలకి ఇస్తేనే తీసుకుంటాను అనేసరికి 30 రూపాయలకి ఇచ్చేసిండు 2 డబ్బాలు. బాగున్నాయి అసలు. మా ఆయనని బేరమాడే కాడ పెట్టాలి కానీ సూపర్గా బేరమాడతాడు. వాళ్ళు 50 అన్న కాడ ఈయన 20 అంటాడు. లాస్ట్కు ఈయనదే నెగ్గుతుంది, 20 రూపాయలతోని పట్టుకొని వస్తాడు. నాకు భలే నవ్వుతుంది. నేనైతే అస్సలు అడగా, నాకు కొంచెం సిగ్గు అవుతుంది. అడిగితే వాళ్ళు తిడతారో ఏమోనని. ఇక దాని తర్వాత అందరం అయితే కొబ్బరి బొండాలు తాగుతున్నాం. మేము మార్కెట్కి వెళ్తే కంపల్సరీగా కొబ్బరి బొండాల కాడ ఆగాల్సిందే, తాగాల్సిందే. ఇక అన్నీ అయితే కొనుక్కున్న తర్వాత ఇక బండి మీద వెళ్ళడం అయితే కష్టం కదా అని నేను, చెల్లె, నా బిడ్డ అయితే బండి మీద వెళ్తున్నాం. ఇక మా ఆయన, నా కొడుకు బైక్ మీద వస్తున్నారు. బాయ్. ఇంతే వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఏమేమి తీసుకున్నా, అసలు ఎంత రేట్ పడిందనేది చెప్తా. బాయ్. నెక్స్ట్ వీడియో కూడా చూడండి.